ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులకు, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఈరోజు జరిగినటువంటి దాడి ఒక వ్యక్తి మీద, వ్యక్తిత్వం మీద జరిగిన దాడి కాదు. ఈ సమాజంలో ఉండేటువంటి అసలు ఈ దేశంలోనే అత్యధిక జనాభా మీద జరిగిన దాడి. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, హిందువులం అంటే అందరం బంధువులం కావాలి కదా. హిందువులం అంటే బంధువులం కాకుండా శత్రువులం ఎట్లయితాం? మరి హిందువులం బంధువులం అని చెప్పే వ్యక్తులే హిందూ సమాజం కోసం, హిందూ వ్యక్తుల కోసం, హిందువుల హక్కుల కోసం మాట్లాడే వ్యక్తులను బహిర్గతంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, హిందువులోనే ఉన్నటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా టెర్రరిస్టుల కంటే చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు. వీళ్ళు అంటూ ఉన్నారు ఏమని, నక్సలైట్లని, టెర్రరిస్టులని వేరే వేరే ముద్ర వేస్తూ ఉన్నారు. కానీ అసలైనటువంటి టెర్రరిస్టులు వీళ్ళే, హిందూ ముసుగులో ఉన్నటువంటి టెర్రరిస్టులు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ, ఇలాంటి టెర్రరిస్టులను వేరుపారేయాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం మీద కూడా ఉంది. ఎక్కడైనా మతం ఉంటుంది, ఆ మతం తన వ్యక్తిగతంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మతాన్ని అవసరానికి వాడుకొని అధికారం రావడానికి, దానికి ఎవరైతే అడ్డంగా ఏర్పడినటువంటి ఇలాంటి మేధావులను టార్గెట్ చేసి వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. దీన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈ రోజు పెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ భవిష్యత్ కార్యాచరణలో మేము కూడా ముందుండి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గం ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.